కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స అందించారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేసిన కార్డియాలజీ వైద్యులు గుండెపోటుగా తేల్చారు. మూసుకుపోయిన రక్తనాళికకు స్టంట్ వేసి రోగి శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తీసుకున్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పిన వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు చెప్పారు. ప్రాణాలు కాపాడిన వైద్యులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సాయగౌడు పేషెంట్తో ఏమంటే ఒక ఛాతీ నొప్పి వచ్చింది. వచ్చిన వెంటనే నాకైతే వాళ్ళు తొందరగా రాగలిగారు ఇక్కడికి. ఇచ్చినే చూస్తే ఈసీజీ తీసిన వెంటనే మనకు మేజర్ హార్ట్ అటాక్ తెలిసింది. ఎక్కువ చేసాము, ఎక్కువలో కూడా మనకి హార్ట్ పంపింగ్ వీక్ ఉందని తెలిసింది. సో ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ అని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత తనకు ఈ యాంజియోగ్రామ్ తీసుకున్నాం. యాంజియోగ్రామ్ తీసుకుంటే మరి యాంజియోగ్రామ్లో రక్తనాళం కంప్లీట్గా బ్లాక్ ఉండింది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆన్ టేబుల్లో కూడా చాలా ఇబ్బంది అయింది తనకి. ఎందుకంటే చేసేటప్పుడు మనకి దానికి VTVF అంటాం అనమాట, అది వచ్చింది. అది కూడా వల్ల ఎమర్జెన్సీగా షాక్ ఇచ్చాము మేము అక్కడ టేబుల్ మీద. షాక్ ఇచ్చాక మరి అది రివర్ట్ అయింది. సో మరి తర్వాత ఇమీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇమీడియట్గా స్టంట్ వేస్తాం. స్టంట్ వేసిన తర్వాత కొద్దిగా ప్రెజర్స్ అవి తక్కువ ఉంది. తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలా దమ్ము ఎక్కువ అయింది. వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. అది తర్వాత మెల్లిగా ఇంజెక్షన్స్ వాటి అన్నిటితో కొద్దిగా క్యూర్ అయ్యి బెటర్ అయ్యారు. సో చాలా అలాంటి పేషెంట్ మా మీద నమ్మకంతో ఆ విధంగా ఉండడం వల్ల తన ప్రాణాలు కాపాడగలిగాం. హీ ఈజ్ వెరీ హ్యాపీ.